కాట్మాండ్లో ఉన్నటువంటి జలనారాయణుడికి రోజు సాయంత్రం పూట సంధ్యాహారతి జరుగుతూ ఉంటుంది. లాస్ట్ వీడియోలో మనం పశుపతినాథ ఆలయం చూసాం కదా, ఏమేమి దర్శనం చేసుకోవాలి అవన్నీ. ఇప్పుడు మరి ఇదే కాట్మాండు నగరంలో ఉన్నటువంటి పార్వతీదేవి ఆలయం, అదే గుహేశ్వరి శక్తిపీఠం అని అంటారనమాట. ఈ ఆలయం మరియు జలనారాయణ్ బుడా నీల్కంఠ అని కూడా అంటారు. ఈ రెండు ఆలయాలు మనం ఈ వీడియోలో దర్శనం చేసుకోవచ్చు. చూపిస్తాను రండి. గుహేశ్వరి మాత ఆలయం ముందు మనకి ఈ విధంగా దర్శనం ఇస్తుంది. చూశారు కదా, ఒకవైపు వినాయకుల వారు, మరొక వైపు మన కుమారస్వామి ఉన్నారు. మెట్లు చూస్తే ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ ఒక బోర్డు ఉంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎంట్రన్స్ ఫర్ ద హిందూస్ ఓన్లీ. నారాయణమూర్తి ఇదంతా అమ్మవారి ఆలయం. చూశారు కదా ఆలయం ఏ విధంగా ఉందో. ఇదంతా మాతా గుహేశ్వరి యొక్క ఆలయం. లోపల అమ్మవారికి ఫోటో తీయడానికి అనుమతి లేదు. ఈ వీడియో చూస్తున్నామంటే ఎంతో అదృష్టం ఉండాలి. కాట్మాండ్లో ఉన్నటువంటి జలనారాయణుడికి రోజు సాయంత్రం పూట సంధ్యాహారతి జరుగుతూ ఉంటుంది. ముందుగా ధూపం వేస్తున్నారు, చూడండి ఎంత అద్భుతంగా ఉందో. స్వామివారికి హారతి ఇస్తున్నారు. ఇప్పుడు చూడండి, విష్ణుమూర్తికి జలనారాయణుడు, ఇతన్నే బుడా నీల్కంఠ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం 6 గంటల సమయంలో హారతి ఇవ్వడం జరుగుతుంది.